ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్సభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నేటి బడ్జెట్లో రైతులకు ఉపశమనం, ఉద్యోగస్తులకు ఆదాయ పన్ను మినహాయింపు, వ్యాపారులకు రాయితీలు, PLI పథకం పరిధిని విస్తరించడం మొదలైన వాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగే అవకాశం ఉంది. నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ హెల్త్ అథారిటీ, ఎయిమ్స్ హాస్పిటల్ కోసం బడ్జెట్ కేటాయింపు ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్లో ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపులదారులకు పన్ను మినహాయింపు ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయం, స్టార్టప్స్, గృహ నిర్మాణం, రైల్వేలు, రక్షణ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. బడ్జెట్లో NPS, ఆయుష్మాన్ భారత్పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పెన్షన్ పథకాలపై రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో NPS న్యూ పెన్షన్ సిస్టంపై భారీగానే ఆశలున్నాయి.